హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో రుచికరమైన పల్లి కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇది ఒక్కటి ఉంటే చాలు, మనకు కూరలు అవసరమే లేదనమాట. వేడి వేడి అన్నంలోకి కాస్త కారం పొడి వేసేసుకుని కొంచెం నెయ్యి తగిలించుకుని కలుపుకొని తింటే తిన్న కొద్దీ తింటూనే ఉండాల్సిందే. అదే విధంగా ఈ కారం పొడిని మనం కావాలంటే టిఫిన్స్ లోకి కూడా, అంటే ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ లోకి కూడా కాంబినేషన్ గా తినొచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 150 గ్రాముల వరకు పల్లీని తీసుకున్నాను. ఈ పల్లీల్ని మనము ఫ్లేమ్ వచ్చి లో లేదా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిట్లినట్టు అయ్యి పొట్టు కొంచెం విడిపోతూ ఉంటుంది కదా, ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనము ఏదైనా ప్లేట్లోకి తీసేసుకుని కంప్లీట్ గా చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి నేను ఒక 4-5 రెమ్మల కరివేపాకులు తీసుకున్నాను. ఈ కరివేపాకుల్ని నేను డ్రైగానే రోస్ట్ చేసుకుంటున్నానండి, లో ఫ్లేమ్ లో పెట్టుకుని. మీరు కావాలంటే 1-2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కరివేపాకు చక్కగా క్రిస్పీగా అయిపోవాలి. కాస్త లైట్ గా వేగినట్టున్నా కూడా పర్లేదు, కానీ ఈ విధంగా క్రిస్పీగా ఉన్నట్టయితే మనకు పొడిలోకి చక్కగా మెదిగిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించిన పల్లీలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వేసేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇలా పల్లీలు కారం పొడి చేసుకునేటప్పుడు మీరు కావాలంటే కొన్ని పొట్టు తీసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి సరిపడా కారం పొడి నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, ముందుగా వేయించుకున్న కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే రాళ్ళు పైన యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోకుండా కాస్త పల్లి పలుకులు అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే పల్లి పొడిని మనము అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఆ పల్లీలు అనేవి పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు పొడితో పాటే ఒక 7 నుంచి 8 వరకు యాడ్ చేసుకోండి. మరి పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే ఒక 4-5 యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసిన తర్వాత జస్ట్ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వెల్లుల్లిపాయ రెబ్బలు మరీ ఎక్కువగా మెదిగిపోకూడదు. అంతే అన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే మన పల్లి కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనము కారం పొడి వేసాం కదా, మీరు కారం పొడి వద్దనుకుంటే కారం పొడి ప్లేస్ లో మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయల్ని కాస్త 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా వేగిన వాటిని ఈ విధంగా పల్లీలతో పాటైనా మెత్తగా పొడి కొట్టేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఎండుమిరపకాయలు కరివేపాకు పొడి కొట్టిన తర్వాత పల్లీలను వేసి పొడి కొట్టుకోండి, అంతే సరిపోతుంది. అంతే అనమాట. ఎంతో టేస్టీ అయిన పల్లి కారం పొడి రెడీ. వేడి వేడి రైస్ లోకి నెయ్యితో సూపర్ కాంబినేషన్. టిఫిన్స్ లో కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.